దివి నుంచి భువికి దిగి వచ్చిన ఒక దేవకన్యలా ఉన్నటువంటి ఆ హీరోయిన్ నైంటీస్ కిడ్స్ మదిలో మెదిలినటువంటి ఆ అందాల తార, దశాబ్దాలు గడుస్తున్న వన్య తరగని చెక్కు చెదరనటువంటి అబ్బాయిల మదిలో మెదిలినటువంటి ఆ హీరోయిన్ కనపడుతుంది. అదే అన్నమాట. అంటే దట్ ఈస్ సౌందర్య. అంటే ఒక్క సీన్ చాలు ఆమె గొప్పతనం ఏంది, యాక్టింగ్ ఏందో చెప్పడానికి ఒక సీన్ చాలు. అమ్మాయి కాసిన మంచి పడరా. అమ్మాయా? అమ్మాయి ఏమిటి? నాకు పేరుందిగా. అయినా మీకు సేవలు చేయడానికి నేనేమైనా ఇంత పని మనిషి అనుకున్నారా? వెంకటేష్ ది సౌందర్య కాంబినేషన్ అంటే అసలు అది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అన్నట్టు. నిజంగా భార్యాభర్తలు కూడా అంత బయట అంత ఉంటుందో ఉండదో కానీ వాళ్ళ కాంబినేషన్ ఎక్సలెంట్ గా సెట్ అయ్యేది. ఈ యాంగిల్ లో చూస్తే కొంచెం సౌందర్య లాగా అనిపిస్తున్నారుగా. నిజంగానా? థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ మదర్ పేరు కూడా మంజులే. ఇంకా మా అమ్మ వాళ్ళు సౌందర్యాన్ని పెట్టి ఇంకా బాగుండేమో అనిపించింది నాకు కూడా. ఎందుకంటే సౌందర్య చాలా అభిమాని. అపురూపమైనదమ్మా ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మ. మన ప్రేక్షకుల కోసం చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో తను ఈ లోకంలో లేదని తెలిసిన రోజున ప్రతి ఒక్కరూ తమ సొంత మనిషిని కోల్పోయినట్లుగా భావించి ఆ రోజంతా ఏడుస్తున్నటువంటి సందర్భం. సౌందర్య గురించి అంటే సౌందర్య ఇంకా బతుకుంటే చాలా బాగుంది అనిపించింది.